ఇక్కడ నాకు డౌట్, సారీ టు ఇంటరప్ట్ యూ. మీరు ఎలాగో గుడ్ హస్బెండ్ అనిపించుకున్నారు, బట్ జరిగిందైతే లవ్ మ్యారేజే కదా. లవ్ అయితే ఉంది కదా. సో ముందుగా వాళ్ళు చూసిన అబ్బాయి అయితే కాదు మీరు, మేడం అబ్బాయి. ఇక్కడ మనకి ఒక టాస్క్ ఉంటుంది, మనకి అని ఎందుకు అంటున్నాడో మీకు అర్థమైపోయి ఉంటుంది. వచ్చిన అల్లుడు మంచోడు, కరెక్ట్ వాడినే నా బిడ్డ చూజ్ చేసుకుంది, వాళ్ళకు ఒక అభిప్రాయం రావాలి. ఏ ఇన్సిడెంట్లో, ఏ సందర్భంలో మీ అత్తమ్మకి అభిప్రాయం వచ్చింది? ఫస్ట్ నుంచి ఉంది, డే వన్ నుంచి ఉంది. ఏదో ఒక మ్యాజిక్ అయితే వాళ్ళ కలం 100%. అది అలా ఏంటంటే, అంటే ఓన్లీ మా బేసిక్గా నేను మా సైడ్ వేరేలా అంటే, మా సైడ్ ఏంటంటే ఆంధ్ర సైడ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. తెలంగాణ సైడ్ అసలు కళ్ళ ముందు కూడా నించోరు అత్తయ్య గాని ఎవరన్నా, అత్తమ్మ కూర్చోరు అసలు, మా కళ్ళ దగ్గరలో కూడా కనిపించరు, ఎక్కడెక్కడో ఉండి మాట్లాడతారు. ఇప్పుడు ఇంకొంచెం బాగా మాట్లాడడం అది క్లోజ్ అట్లా ఉంటాను. బట్ అత్తయ్య మావయ్య ఇద్దరు ఏంటంటే చాలా హార్డ్ వర్కింగ్. నా కష్టం ఎప్పుడు ఏదో ఒక పని చేసుకోవడం, ఏది పని, ఆ కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళు మా ఇంట్లో ఉన్నప్పుడు చూశారు. అల్లుడు బయటికి వెళ్ళి కష్టపడి జాగ్రత్తగా ఇంటికి ఎటువంటి నెగిటివిటీస్ లేకుండా జాగ్రత్తగా ఇంటికి వస్తాడు. ఓకే, సినిమా ఫీల్డ్ కదా, ఆ భయం ఉండదు చాలా మందికి. అంటే వాళ్ళు ఊర్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఉంటుంది, అదే సినిమా ఫీల్డ్ చాలా మంది డాన్స్ చేసినప్పుడు వాళ్ళు వీళ్ళు కలుస్తారు, అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. ఈ సోషలైజేషన్ అనేది తక్కువ, కొంచెం జాగ్రత్తగా ఉంటాడు. ఇంటికి వచ్చి మా అమ్మాయితో మంచిగా ఉంటాడు. అక్కడ బాగా వాళ్ళకి దానికన్నా ఏంటంటే, నేను ఎప్పుడు కూడా మా ఇంటికి వెళ్తానని అనను, వెళ్ళిన నెక్స్ట్ డేనే వెళ్ళిపోతా. మా అమ్మ అంటే సంవత్సరానికి వచ్చి ఒక్క రోజు లేదు మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతా. ఏమంటే నాకు వదిలి వెళ్ళాలని నాకు ఎప్పుడు అనిపించలేదు. కావాలంటే అమ్మ వాళ్ళని పిలుచుకొని నెలలు ఉంచుకుంటాను, కానీ ఆయన వదిలేసి ఎప్పుడు నాకు పుట్టింటికి వెళ్ళాలని కూడా అనిపించదు. బికాజ్ అదే చెప్తున్నాను కదండి, నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఆ సపోర్ట్ ఏదైతే ఉందో, నేను మ్యారేజ్ అయిన తర్వాత ఏ అమ్మాయికి చిన్న వయసులో పెళ్ళైతే ఎవరికి అన్నీ తెలిసి ఉండవు. సో కాబట్టి తెలిసి తెలియకుండా మనము మ్యారేజ్ అవుతుంది, ఒక ఇంటికి వెళ్తాం, అందులో దట్టు లవ్ మ్యారేజ్. సో చాలా ఫ్యామిలీలో ఏంటంటే పడ్డం జాయింట్ ఫ్యామిలీలో పడ్డాను. సో కంప్లీట్గా ఏంటంటే ఈవెన్ ఒకసారి ఎప్పుడైనా పెళ్ళైన కొత్తలో డార్లింగ్ అన్నాను మా వారిని. 1 hour క్లాస్ స్పీకర్ మా మామయ్య గారు ఇలా పూజ చేస్తున్నారు, జస్ట్ ఊరికే ఏ డార్లింగ్ అన్నా అంటే వచ్చి ఏంటి డార్లింగ్ అలా అనొచ్చా భర్తని, తప్పమ్మా శ్రీవారి స్వరూపం భర్త అని అన్నారు. అంటే జస్ట్ నేను కొంచెం మనసులో అనుకున్నదాన్ని, సరే మామయ్య సారీ ఇంకెప్పుడు అట్లా అన్నాను. అంత సిస్టమేటిక్, అంటే నేను వచ్చిన విధానం అండి, అది ఎవరు నమ్మరు. అంటే నేను చెప్పుకుంటే తనకు తెలుసు. నా మ్యారేజ్ అయిన తర్వాత చాలా ఏమంటారు, ఇంటి పట్టునే ఉండే ఒక గృహిణి, అత్తయ్య మామయ్య, ఇదే నా ప్రపంచం. సందీప్ గారు నా ఎంగేజ్మెంట్ టైంలో మామూలు అందరికి జరిగేవే, లేడీస్కి చెప్తే కామెడీగా ఉంటుంది, ఒక డిజైనర్ నా బట్టలు, నా బ్లౌజులు, శారీ అంతా, అవుట్ఫిట్ అంతా పాడు చేసింది. సో నేను నైట్ ఏడుస్తున్నా, ఏమైందంటే రేపు ఎంగేజ్మెంట్, నా శారీస్ అన్నీ పాడైనా, ఏం బాగాలేవని కొంచెం నేను డల్ అయినా. మార్నింగ్ తను వచ్చే టైంకి నాకు ఇంటికి ఒక రెడీగా ఒక డిజైనర్తో, వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉన్నారంట, నా ఎంగేజ్మెంట్ అవుట్ఫిట్, నా మెజర్మెంట్స్ కూడా తెలీదు, ఐ డోంట్ నో ఎలా జరిగిందో తెలీదు. నాకు ఇంటికి 1 day నైట్ నేను 10 o'clock షేర్ చేసుకున్నా, మార్నింగ్ ఎంగేజ్మెంట్ ఉంది, 3 o'clock ఎంగేజ్మెంట్, నాకు ఇలా బాగాలేదు అవుట్ఫిట్ అది అన్న. ఆయన మార్నింగ్ ఒక డ్రైవర్తో ఇంటికి ఒక బాక్స్ పంపించారు, అందులో ఒక బ్యూటిఫుల్ డిజైనర్ శారీ, అప్పట్లో మంచి జ్యువెలరీ అంతా. అంటే నేను ఏదైతే డిసప్పాయింట్ అయ్యానో ఆ రోజు నేను అది వేసుకున్నప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యా. అంటే అప్పుడు అనిపించింది చిన్న సంతోషాలు, అంటే నేను చిన్న డిసప్పాయింట్ అయ్యాను, కానీ ఆ విషయం, ఈ డ్రెస్ నేను పంపించిన విషయం వాళ్ళ పేరెంట్స్ కి చెప్పలేదు. అంటే అక్కడ ఒక మెన్ మెంటాలిటీ ఏంటంటే, అది నేను అది వేసుకున్నాను అలా చాలాసార్లు నాకు వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు సమ్ టైమ్స్ చాలామంది ఈ అమ్మాయిని చేసుకుంటే నీకు 40 లక్షలు వచ్చేయరా, 50 లక్షలు వచ్చేయరా, అప్పుడు బాస్కు మీకున్న డిమాండ్స్, మీ మదర్స్కి ఉన్న డిమాండ్స్ వేరే ఉంటాయి కదా. కానీ ఎప్పుడు కూడా
ఎప్పుడు కూడా సందీప్ గారు ఈ రోజు వరకు నీ పుట్టింటికి వెళ్ళి నాకు ఇది తీసుకురా అలా కానీ మా మమ్మీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని కానీ ఎప్పుడు జరగలే. ఈవెన్ మా ఫాదర్ హాస్పిటల్ తనకి ఓపెన్ హార్ట్ సర్జరీ అయినప్పుడు హాస్పిటల్లో డాక్టర్ షాక్ అయ్యారు. తనతో పాటు మా బావలు కూడా ఉన్నారు. అండ్ అల్లుళ్ళు అంటే ఇలా ఉండాలి, ఈవెన్ కోడళ్ళు కూడా అలా ఉండాలి. అల్లుళ్ళు అంటే ఈ రోజుల్లో ఇలా ఉండాలి బాధ్యత. కానీ సందీప్ గారు తీసుకున్న కేర్, మా బావలు తీసుకున్న కేర్, మా డాడీ అయితే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. ఎవరైనా లైక్ ఇప్పుడు మన ఇంటి మనుషులు ఎవరైనా ఇట్స్ ఆల్ రెస్పాన్సిబిలిటీ. సో యాక్చువల్గా మీకు ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది. మీరు డాన్సర్ అండ్ ఒక షోలో విజేతలుగా నిలిచారు. సరే సందీప్ గారు అయితే ఒక డిసిషన్ తీసుకున్నారు, ఇంకా డ్యాన్స్ షోలకు దూరంగా ఉండాలని. ఆ టైంలో సరే సందీప్ గారు వదిలేసేయండి. మీరు అక్కడ మీ జర్నీ అదే, అక్కడ సక్సెస్ అయ్యారు, అన్ని విధాల అర్హతలు ఉన్నా ఎందుకు ఏ డ్యాన్స్ షోకి మీరు జడ్జిగా ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? అంటే జడ్జిగా కానీ లేదంటే ఒక స్పెషల్ ఈవెంట్స్లో పార్టిసిపేషన్ కానీ చాలా తక్కువ అని నేను అనుకుంటున్నాను. బట్ మీరు అబ్జర్వ్ చేశారా ఇది? నేను అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కమ్యూనికేషన్ ఎవరితో ఉండదండి. ఈవెన్ ఎవరితో ఇప్పుడు వర్క్ అయిపోయిందా నేను వెళ్ళిపోతాను. కమ్యూనికేషన్స్, ఇండస్ట్రీలో కమ్యూనికేషన్స్ ఉండాలి, ఫ్రెండ్షిప్స్ ఉండాలి, మాట్లాడాలి, రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉండాలి. అది అందులో నేను కంప్లీట్గా సందీప్ గారితోనే వర్క్తో ఉంటాను. అదొకటి, కమ్యూనికేషన్ ఉండదు. అండ్ సెకండ్ వచ్చేసి నేను కొంచెం అంటే నాకు నచ్చినట్టుగా ఉంటా, డాన్స్ చేస్తాను. సో మేబీ ఒక షోలో ఒక ప్రొడ్యూసర్ వైజ్గా వాళ్ళ టీఆర్పీ వైజ్గా వాళ్ళకి కూడా కొన్ని కమర్షియల్స్ వైజ్గా కొన్ని వాళ్ళు కూడా ఆలోచిస్తారు. అంటే పలానా వాళ్ళని పెట్టుకుంటే మనకి షో యాడ్ అవుతుంది, వాళ్ళకి కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. కాస్ట్యూమ్స్ అని కాదు, వాళ్ళకి కంఫర్టబుల్ ఒక కంటెంట్ మాట్లాడాలి. ఫర్ సపోజ్ వాళ్ళకి ఒక కంటెంట్ కావాలి, ఆ కంటెంట్ నేను మాట్లాడను. సో కంఫర్టబుల్ ఉన్న వాళ్ళు అనుకోండి. ఇప్పుడు ఎలా ఉందంటే టాలెంట్ ఉన్న వాళ్ళకన్నా బోల్డ్గా మాట్లాడే వాళ్ళకి, బోల్డ్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎప్పుడన్నా ఫీల్ అయ్యారు ఈ విషయంలో? ఫీల్ అయ్యాను అంటే అవుతాను, కాకపోతే నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. కొన్నిసార్లు మాత్రం అనుకుంటా వాళ్ళకన్నా ఆ ప్లేస్లో ఉంటే నేను బెటర్గా జడ్జ్మెంట్ చేస్తాను కదా, వాళ్ళకన్నా ఉంటుంది, బాధ ఉంటుంది. కానీ టైం రావాలి. అంటే వాళ్ళే చెప్పారు కదా, ఇప్పుడు డిస్రెస్పెక్ట్ సందీప్ గారికి కూడా జరిగింది. ఒక షోలో డిస్రెస్పెక్ట్ జరిగింది. అప్పుడు నేను భార్యగా నేను పక్కనే ఉన్నాను. డాన్స్ గురించి తెలియని వాళ్ళు జడ్జిగా ఉంటారు, అంటే చిన్నవాళ్ళు మామూలుగా. మాస్టర్ మీరు ఒక పర్ఫార్మెన్స్ చేయాలి అనుకున్నప్పుడు నేను కొంచెం పక్కన బాధపడ్డా. నన్ను వదిలేయండి సరే, మా వారు అడిగినప్పుడు అప్పుడు అనుకున్నాను, అరే ఏంటి ఇలా సందీప్ మాస్టర్ ఎందుకు పర్ఫామ్ చేయాలి, తను ఎందుకు చేయాలి, సరే ఓకే. అసలు షోస్లో ఇప్పుడున్న టీవీ షోస్లో ఏం జరుగుతుందో అది మనకు అర్థం కాదండి. ఏమో అలా జరిగిపోద్ది అంతే. ఎందుకు వాళ్ళు జడ్జికి వస్తారు, ఎందుకు వాళ్ళు అక్కడ ప్లేస్కి వస్తారు, ఎందుకు ఈ సీజన్కి వెళ్తారు, ఎవరెవరు వెళ్తారు, ఎందుకు వెళ్తారో తెలీదు. కాకపోతే నాకు ఎందుకు రాదు అంటే ఏమో తెలీదు. మరి ఎందుకు వాళ్ళకు ఏమన్నా అంటే వాళ్ళ కంటెంట్ వైజ్గా ఇవ్వనా అంటే నేను మంచి కంటెంట్ ఇస్తాను. ఇప్పుడు నేను నార్మల్గా నేను ఇంటర్వ్యూస్లో ఒక కంటెంట్ మాట్లాడితేనే అది మిలియన్స్ వెళ్తుంది. సో కంటెంట్ ఇస్తా, బట్ ఎక్స్ట్రా వాళ్ళేమన్నా ఎక్స్ట్రా కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే అది నాకు నా లైఫ్లో గెలిచినా గెలవకపోయినా, ఎదిగినా ఎదగకపోయినా నాకు పెద్ద డ్రీమ్స్ లేవండి. నేను స్టార్ అవ్వాలి, ఇది అవ్వాలి, నాకు ఫేమ్ ఏం లేదు. నా మైండ్ సెట్ ఒక్కటే, నా భర్త గెలవాలి. నా భర్తకి ఎంతవరకు నా నుండి సాయం కావాలో అంతవరకు నేను హెల్ప్ చేస్తాను.